హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ సింగిల్ సినిమా రివ్యూ. శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా హీరోయిన్గా యాక్ట్ చేసిన సినిమా. సినిమా రివ్యూలోకి వస్తే కామెడీ సినిమా. ఫస్ట్ సీన్ నుంచి ఇంటర్వెల్ సీన్ వరకు కామెడీ. ఇందులో శ్రీ విష్ణు క్యారెక్టర్ ఏంటంటే ఏజ్ బార్ అయిపోతున్నా కూడా పెళ్లి సంబంధాలు కుదరక చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ఒక డైలాగులో చెప్పించారు. అలాంటి శ్రీ విష్ణు క్యారెక్టర్లోకి ఒక ఇద్దరు హీరోయిన్స్ ఎట్ ఏ టైం ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి ఇతని జీవితం ఎలా మలుపు తిరిగింది, ఇతను ఎవరిని ప్రేమించాడు, ఇతన్ని ఎవరిని ప్రేమించాడు, చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. అదే సినిమా. సింగిల్ లైన్ స్టోరీ, పెద్దగా స్టోరీ అది ఏమి ఉండదండి. అయితే ఫస్ట్ సీన్ నుంచి ఇంటర్వెల్ సీన్ వరకు కూడా కామెడీ. త్రూఅవుట్ క్యారెక్టర్ శ్రీ విష్ణుతో పాటు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ రన్ అవుతూనే ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫన్, అక్కడక్కడ కామెడీ బాగా వర్కౌట్ అయింది. కొన్నిసార్లు అంత నవ్వు రాదు, కొన్ని సీన్లో నవ్వు వస్తుంది. టోటల్గా ఫస్ట్ హాఫ్ వరకు హ్యాపీగా అలా ఒకసారి చూసేయచ్చు. లాజిక్లు పట్టించుకోకూడదు అస్సలు. ఈ సినిమా గురిలో ఏ సీన్కి కూడా చివరి వరకు లాజిక్లు పట్టించుకోకుండా చూస్తే కామెడీ హ్యాపీగా అక్కడక్కడ నవ్వుకుంటూ టైంపాస్ అయిపోద్ది. ఇకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్లో కూడా ఒక 40 మినిట్స్ వరకు సేమ్ కామెడీ. అక్కడ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది. అక్కడ ఒక 10 మినిట్స్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు డైరెక్టరు. అక్కడి నుంచి మళ్ళీ ప్రీ క్లైమాక్స్ వరకు ఈ ఎమోషనల్ ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ మొత్తం ఫుల్ కామెడీ. క్లైమాక్స్లో చిన్న ట్విస్ట్తో ఎండ్ అవుద్ది సినిమా. అదే ఈ సినిమా. సో సినిమా వరకు ఏంటంటే కామెడీ పిక్చరు, పర్వాలేదు, టైంపాస్ అయిపోద్ది. సమ్మర్లో హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. లేకపోతే యాక్టర్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు గత సినిమాల్లో కామెడీ బాగా టచ్ ఉన్న సినిమాలు నాకు తెలిసి సావజమృగం ఒకటిను, బ్రోచేవారెవరు ఒకటి. ఈ రెండు సినిమాల్లో, మిగిలిన సినిమాల్లో ఏదన్నా అక్కడక్కడ కామెడీ ఉన్నా, మెయిన్ ఫుల్ లెంత్ కామెడీ హిట్లు ఈ రెండే శ్రీ విష్ణు కెరీర్లో. సో ఈ రెండు సినిమాలు కూడా శ్రీ విష్ణు చేసిన కామెడీ తక్కువ, పక్కనున్న క్యారెక్టర్స్ అంటే మన ఇప్పుడు ఈ బ్రోచేవరెవర్లో అయితే సత్యాన ఇంకొకరు ఎవరు అనుకుంటాను, సంథింగ్ గుర్తులేదు, వాళ్ళిద్దరితో పాటు ఇతను కామెడీ జనరేట్ అయ్యి ఫుల్ కామెడీ వర్కౌట్ అయ్యింది. బట్ ఈ సినిమాలో మైనస్ ఏంటంటే నాకు తెలిసి చిన్న మైనస్, శ్రీ విష్ణుయే వెన్నెల కిషోర్ మీద పంచులు అవి వేస్తుంటే వెన్నెల కిషోర్ ఇంకా ఏమీ తిరిగి పంచులు ఇవ్వలేనట్టుగా అక్కడక్కడ కట్ అయిపోతుంటాయి సీన్స్. టోటల్ కంప్లీట్ కామెడీ కానీ, డైలాగ్స్ కానీ, పంచులు కానీ ఏదైనా త్రూఅవుట్ శ్రీ విష్ణే. అందులో ఎక్కువ సీన్లు వెన్నెల కిషోర్ మీద ఉంటాయి. ఇన్నాళ్ళు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ని ఏంటంటే రివర్స్లో చూసాం. అతను ఎవరి మీద పడితే వాళ్ళ మీద పంచులు వేయడం, అవతలో ఇంక మాట్లాడలేకపోవడం, ఆ కామెడీని మనం ఎంజాయ్ చేసాం. ఇందులో అలా కాదు, రివర్స్. మన వెన్నెల కిషోర్ ఉన్నా కూడా అతన్ని ఏంటంటే మరి పంచులు, డైలాగ్స్ అవి అంత ఎక్కడా పేలలేదు, అక్కడక్కడ అది శ్రీ విష్ణు క్యారెక్టరు. బట్ చెప్పాను కదా, అక్కడక్కడ కామెడీ జనరేట్ అవుతూ టైంపాస్ అయిపోద్ది సినిమా. ఇక రాజేంద్ర ప్రసాద్, ఈ మన కేతిక శర్మ, ఇవానా ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ పరిధి మేరకి బాగానే యాక్ట్ చేశారు. మైనస్లు ఏం లేవు. పోతే డైలాగ్స్ మెయిన్ ఈ సినిమాకి హైలైట్ డైలాగ్స్ అండి. డైలాగ్స్ అలాగా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటాయి. మంచి డైలాగ్స్ అందులో ఉన్నాయి. అవి ఏంటంటే అర్థం అవ్వవు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి. సో ఎవరైనా కూడా సినిమా కాన్సన్ట్రేషన్గా చూసి డైలాగ్స్ అర్థం చేసుకుంటే విపరీతంగా నవ్వు వస్తుంది. లేని పక్షంలో డైలాగ్స్ మిస్ అవుతూ ఉంటారు మంచివి. సో ఈ సినిమాకి డైలాగ్స్ మొత్తం మేజర్ హైలైట్. పోతే మ్యూజిక్ పాటలు సోషోగా ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో సినిమా పరిధికి బాగానే కొట్టారు. విశాల్ చంద్రశేఖర్ అనుకుంటాను, మ్యూజిక్ బాగానే ఉంది. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది.
లేకపోతే ప్రొడక్షన్ వాల్యూస్. నిర్మాతలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ రిచ్‌నెస్, ఆ లుక్‌నెస్, మంచి దీనిగా ఉంటది సినిమా ఎక్కడ చూసినా. చాలా రిచ్‌గా కనిపిస్తూ ఉంటది ప్రతి ఫ్రేము గూడా. ఇకపోతే డైరెక్షన్. కార్తీక్ రాజ్ ఓన్లీ కామెడీని నమ్ముకొని సినిమా తీశాడు. సినిమాలో స్టోరీ అంటూ ఏమన్నా ఉంది అంటే అది ఒక 10 నిమిషాలు ఎమోషనల్. చాలామంది ఏం చేస్తారంటే ఆ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఎంటర్ అయిన నుంచి అప్ టు క్లైమాక్స్ వరకు ఆ ఎమోషనల్ టచ్తో వెళ్ళిపోతారు ఫస్ట్ అంతా కామెడీ తీసిన. బట్ ఇతను ఏంటంటే ఒక 10 నిమిషాలు ఆ ఎమోషనల్ టచ్ చేసి మళ్ళీ కామెడీ దగ్గరికి వచ్చి క్లైమాక్స్ అంతా కామెడీతో నింపేశాడు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా డైరెక్టర్ బాగానే సెట్ చేశాడు. సో ఓవరాల్గా సినిమా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఒకసారి చూసేయచ్చు. ఈ సమ్మర్లో మంచి ఎంటర్టైన్ మూవీ. ఇదే వాటి వీడియో.